హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే రెడ్డమ్మ కొండ టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. మేము ఎప్పటినుంచో వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నామండి రెడ్డమ్మ కొండ టెంపుల్‌కి. బట్ అయితే కుదరలేదనమాట. ఇప్పటికైతే కుదిరింది వెళ్ళడానికి. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడైతే అమ్మవారిని మొక్కున్నా అనమాట. డెలివరీ అంతా మంచిగా జరిగితే నేను వచ్చి దర్శనం చేసుకొని వెళ్తానమ్మా అని చెప్పైతే మొక్కున్నాను. రెడ్డమ్మ కొండ టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఫస్ట్ లోపలికెళ్ళడానికి దారి ఎంట్రీ అయితే ఇదే అనమాట. ఆమె గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయండి. ఇదేనండి రెడ్డమ్మ కొండ అయితే. ఈమె సంతానం లేని వాళ్ళకి సంతానం అయితే ఇస్తుందనమాట. అలా కులం, మతం లేని వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్‌కైతే. ఎక్కువ పిల్లలు లేని వాళ్ళే వస్తూ ఉంటారండి రెడ్డమ్మ కొండ టెంపుల్‌కైతే. పెళ్ళైన 10 ఏళ్ళు, 15 ఏళ్ళైన పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇక్కడ సంతానం అయితే కలిగిందండి. చాలా మందికైతే ఆ తల్లి సంతానం అయితే కలిగిచ్చింది. ఫస్ట్ అయితే రెడ్డమ్మ కొండ టెంపుల్‌కి రాగానే రెడ్డమ్మ కొండ టెంపుల్ పక్కనే చెర్లోపల్లి అయితే ఉందండి. అక్కడ పసరుమందు తాగేసి మళ్ళీ టెంపుల్‌కి రావాలన్నమాట. ఆదివారం అయితే అక్కడ పసరు ఇస్తారండి. ఆ పసరు తాగేసి రావాలి టెంపుల్‌కి. వాళ్ళిచ్చిన పసరు తాగేసి తర్వాత కోనేరులో వచ్చి మునగాలండి. మునిగేసిన తర్వాత వచ్చి ఈ చెట్టు ఉంది కదా! ఈ చెట్టు చుట్టూరా 3 ప్రదక్షిణాలైతే చేయాలండి. చేసిన తర్వాత ఇలా అమ్మవారి దగ్గర పడుకొని ఇలా అక్కడ పడుకున్న వాళ్ళందరూ సంతానం లేని వాళ్ళేనండి. అలా పడుకొని ఆ దేవతనైతే వరమైతే అడగాలన్నమాట. సంతానం ఇవ్వమని. అలా కోరుకున్న తర్వాత అందరికీ అయితే ఆ తల్లి సంతానం అయితే ఇస్తుందండి. ఇక మేమైతే దర్శనం అయితే చేసుకునేసి కిందికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఉయ్యాళ్ళు చాలా అంటే చాలా ఉంటాయి. ఇక నేను మా పాప అయితే అలా కూర్చొని ఉయ్యాలో అయితే కాసేపైతే ఊగేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా.